టీచర్లకి ఎలక్షన్ డ్యూటీ తీసేస్తాము అని చెప్పి నువ్వు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్కి సమాంతరంగా రాష్ట్రంలో కూడా ఒక జీవో ఇచ్చడం జరిగింది. వాళ్ళకి విద్యా బోధన తప్ప వేరే రకమైన డ్యూటీలు వేయమని చెప్పి. ఇవాళ ఏమైంది? ఎలక్షన్ కమిషన్ టీచర్ని కూడా ఇన్వాల్వ్ చేస్తుంది అని చెప్పి ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. అంటే ఏంటి? టీచర్లందరూ నీకు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి, టీచర్లు నీకు ఓటేరు కాబట్టి వాళ్ళు ఎలక్షన్ డ్యూటీలు చేయకూడదు. మీ అమ్మ చెల్లి ఓటేస్తారా జగన్మోహన్ రెడ్డి నీకు? నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఇవాళ మీ చెల్లెలు షర్మిల కానీ, నీ కన్న తల్లి విజయలక్ష్మి కానీ నీకు ఓటేస్తారా? వాళ్ళు సపరేట్ పార్టీ పెట్టుకుని నీ ఇంటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు నీకు ఓటే ఎందుకు వేస్తారు? అటువంటి నీ కుటుంబ సభ్యులు నీకు ఓటేయలేని పరిస్థితిలో ఉంటే, కక్షపూరితంగా వ్యవహరించి ఇబ్బంది పెట్టిన ఉద్యోగ వర్గం నీకు ఎందుకు ఓటేస్తుంది? అది నీ సకల శాఖ మంత్రి చెప్పాడు, మేము ఎమ్మెల్సీ ఎలక్షన్లో మేము గెలవము అని. ఎస్, కరెక్టే. నువ్వు నిరుద్యోగులు మోసం చేసావు. జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నావు, ఇంతవరకు జాబ్ క్యాలెండర్ లేదు. ఇప్పుడేదో నోటిఫికేషన్ అన్నావు, ఆ నోటిఫికేషన్ ఎంతవరకు సఫలం అవుతుందో ఎవరికి తెలియదు, ఎందుకంటే అదే లోపు ఎలక్షన్ కూడా వస్తుంది. కాబట్టి ఈ రకంగా ఈ ప్రజలకి నేను న్యాయం చేశాను, నా మాట ప్రకారం చేశాను అన్న వ్యవస్థ ఒకటి లేదు. అమ్మఒడి ఇస్తున్నా అన్నావు, 44 లక్షల నుంచి 42 లక్షలు తీసుకొచ్చావు. బాత్రూమ్లు అన్నావు, అయ్యన్నా 15,000 13,000 చేసావు. ఇలా ఏది ప్రతి నువ్వు అనుకున్న నవరత్నాలన్నీ కూడా నవమోసాలు చేసి ఆ లబ్ధిదారులకి ఆశ పుట్టించి వాళ్ళకి వాళ్ళ ప్రభుత్వం నుంచి వస్తుంది కదా అని చెప్పి ఏదేదో ఒక ఆశ కల్పించావో ఆశ నుంచి వాళ్ళని బయటపడేసిన పరిస్థితి. ఆర్థికంగా రాష్ట్రం చెదరపట్టిన చెక్కలాగా ఉంది. అప్పులు పాలైపోయింది రాష్ట్రం. ఇవి ఎక్కడ ఖర్చు పెట్టావంటే చెప్పలేని పరిస్థితి. నేను అడగలా, ఏజీఏ అడిగాడు, ఈ డబ్బులను ఎక్కడ ఖర్చు పెట్టావా అని. నువ్వు స్కీములు ఖర్చు పెట్టింది 200 కోట్లే అంటున్నావు, 11 లక్షలు అప్పు తెచ్చావు. విశాఖపట్నంలో ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా నువ్వు తనఖా పెట్టావు. ఇంత చేసి ఈ డబ్బును ఎక్కడ ఖర్చు పెట్టావంటే చెప్పలేని పరిస్థితి. ఉద్యోగస్తులకి ఫస్ట్ తారీఖున జీతం లేని పరిస్థితి రాష్ట్రం. ఈ నెల డిసెంబర్ నెల ఇంకా జీతాలు రాలేని వ్యవస్థలు ఉన్నాయి. ఏంటి దారుణం?